నమస్కారం. శ్రద్ధ టీవీ న్యూస్ కి స్వాగతం. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని, వారిపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. రహదారి భద్రత, గంజాయి విక్రయాలు, వినియోగం, అక్రమ రవాణా నియంత్రణకు విజయనగరం 1వ, 2వ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు సమస్యలు సృష్టించే 7 ముఖ్య ప్రాంతాల్లో 32 పాయింట్స్ లో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలను చేపట్టమన్నారు. ఈ తనిఖీలో 13 మంది సిఐలు, 43 మంది ఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొనగా డీఎస్పీలు ఆకస్మిక తనిఖీలను పర్యవేక్షించారన్నారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు చేపట్టిన తనిఖీలో అధికారులు, పోలీస్ సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టి వాహన రికార్డులు, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను పరిశీలించారు. వాహనదారులకు హెల్మెట్ ధారణ, రహదారి భద్రత, మహిళల భద్రత, సైబర్ భద్రత పట్ల అవగాహన కల్పించి రికార్డులు సక్రమంగా ఉన్న వాహనాలను విడిచిపెట్టారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలను పోలీసు స్టేషన్కు తరలించి ఈ చలానాలను విధించారు. మరి హెల్మెట్ లేకుండా ఏదైనా యాక్సిడెంట్ అయితే మిమ్మల్ని అడగరా? నీకే కదా, ఫ్యామిలీ కదా. జాబ్ చేస్తావా? హెల్మెట్ చేసుకుంటే చెప్పు, చచ్చిపోతారని చెప్పు. ఎంత అమ్ముతారు రోజుకి? 10% ఉంటుందా? అంతే సార్. దండంత అంటే 5 రూపాయలు. హ్యాపీగా ఉంది. ఏరియాలో గాంధీ కింద నమ్ముతారా? లేరు కదా. పాప అరే ఎక్కడైనా ఈ వీధుల్లో ఏం పండుగ ఈరోజు ఇక్కడ ఏం చేస్తారు? ప్రోగ్రామ్స్ అమ్మవారికి కట్టాలు ఇస్తారా? అయితే రేపా భోజనాలు అన్నీ ఉంటాయా? బాగా చేసుకోవాలి పండుగ. గొడవలు గాంజా గింజ తాగేవాళ్ళు ఉంటే పోలీసులు చెప్పండి. గాంజా గింజ తాగేవాళ్ళు ఉంటే మీ ఏరియాలో వాళ్ళు పెట్టండి అబ్బాయి చెప్పండి. అమ్మేవాళ్ళు ఉన్నా, తాగేవాళ్ళు ఉన్నా మీరే చెప్పండి వాళ్ళకి. అది పోలీసు ఉన్నది, అది పోలీసు ఉన్నది. పాప వైఫ్ పక్కన యమధర్మరాజు ఈ గ్యాప్లో బ్యాన్ చేశాడా? రాకపోతే చెప్పాలి కదా. కాపాడకుండా చిన్న ముందు పాప బాబుని బండి పక్కన చెప్పలేదా? రోజు చూస్తున్నా కదా తల్లి, చదువుకున్నాను కదా, రోజు చెకింగ్ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు కదా. మీకోసమే కదా, మాకోసం కాదు కదా. ఏమైనా జరగడం జరిగితే, ఏదైనా డ్యామేజ్ అయితే మీ ఫ్యామిలీ మీకు బాధ ఉండదా? ఏదైనా జరిగిందంటే పొరపాటున చనిపోతే యాక్సిడెంట్లో హెల్మెట్ లేకుండా ఎంత బాధపడతారు మీ ఫ్యామిలీ? హెల్మెట్ వేసుకోవాలమ్మా. మీ నాన్నని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాను. పిలవమంటావా? పిలవమంటారు నిన్నదాన్ని. హెల్మెట్ వేసుకోవాలి కదా. ఇది ఎవరి కోసం చేస్తా? మా కోసం ఏంటి? హెల్మెట్ వేసుకోవాలి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇంకో వైపు వచ్చి హెల్మెట్ డేంజర్లో ఉన్నాం. ఎన్ని మందులు వాడితే మాత్రం పొరచి తిరిగిపోతే చేసినప్పుడు కూడా హెల్మెట్ వేసుకో. మీద నుండి బెట్టలు పడ్డాయి అనుకో, అలా పనా. టౌన్లో కొన్ని ఏరియాస్లో ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు. కొన్ని దొన్నగుడ్డి, లంకాపట్నం, కొన్ని వీధులు ఇలాగ కొన్ని ఏరియాస్ ఉన్నాయి.
వీళ్ళకి ఏంటంటే దారిలో వెళ్ళే ఉమెన్ని ఏడిపించడం, అలాగే టీజింగ్ చేయడం, గాంజా కొంత వాడే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, ఇలాగ రోడ్లు పోయే వాళ్ళని భయపెట్టడం, ఒక రౌడీజం చేసేటువంటి అవకాశం ఇన్ని రోజులు కొన్నిసార్లు చేశారు వీళ్ళు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గత కొన్ని రోజులుగా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. అందులో భాగంగా ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి విజయనగరం ప్రజలకి శాంతి భద్రతల పరంగా ఒక పటిష్టమైనటువంటి ఒక మంచి టౌన్ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి ఈ ట్రబుల్ మాంగర్స్ ఉన్నటువంటి ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ప్రతిరోజు వెహికల్ చెకింగ్స్, అలాగే ఎవరెవరు దీంట్లో ఉన్నారు వీళ్ళందరినీ కూడా వాళ్ళకి మంచిగా చెప్పడం, లేదు వాళ్ళు అదే పద్ధతిలో ఉంటాం మేము న్యూసెన్స్ క్రియేట్ చేస్తామనే వాళ్ళకి మాత్రం మా తరహా కౌన్సిలింగ్ ఇవ్వటం, లేదా పీడీ యాక్ట్ వేసి లోపలేయటం, లేదా పరారవటం. ఇక్కడి నుంచి ఆల్రెడీ చెప్పాను నేను. అందరూ కూడా చట్టానికి లోబడి వెళ్తున్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా, ఒక రౌడీజం అనేది ఆ ఛాయలు కూడా కనపడకూడదు. విజయనగరం టౌన్లో ప్రజలు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటారు. ఈ విజయనగరం ప్రజలు, పర్టికులర్ విజయనగరం టౌన్ వాళ్ళందరికీ భరోసాగా పోలీస్ శాఖ ఉంటుంది. వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇక పట్టణంలో ఎటువంటి రౌడీజం కానీ, ఇలాంటి చెత్త పనులు చేసేటువంటి టీములు, అలాగే సౌండ్లు వెహికల్స్ పెట్టుకొని తిరగడం, అలాగే అందరినీ అబ్స్ట్రాక్ట్ చేయటం, తాగి రోడ్ల మీద గుంపులుగా ఉండడం, ఇలాంటివి ఏమీ ఉండవని చెప్పి ఇవన్నీ కూడా దాదాపు జిల్లా ఫోర్స్ అంతా కూడా రెగ్యులర్గా ఈ యొక్క యాక్టివిటీ జరిగే ప్లేసెస్లో కాన్సన్ట్రేట్ చేశాం. ఇవన్నిటి కూడా కంట్రోల్ చేసాం. ఇంకా ఏదైనా ఉంటే కూడా చేస్తాం. ఎవరన్నా ఇంకా ఇలాంటి ఈ చెత్త పనులు చేసేదానికి రెడీ అయితే పోలీస్ ట్రీట్మెంట్కి రెడీగా ఉండండి వాళ్ళు, లేదా పారిపోండి. లేదంటే ఉన్నారంటే ఇలా చెడ్డ పనులు చేస్తూ ఉన్నారంటే మాత్రం క్షమించేది లేదు. చట్టం ముందు తీసుకెళ్ళి నిలబెడతాం. రౌడీ షీట్లు ఓపెన్ చేసి లోపల పీడీ యాక్ట్ కింద సంవత్సరం రోజులు లోపలేస్తాం. అందరికి కూడా ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి వాతావరణం ఎక్కడన్నా ఉంటే మా దృష్టికి తీసుకొని రండి. ఎవరన్నా రోడ్ల మీద ఇబ్బందులు పెట్టేవాళ్ళు అలాంటి ఉంటే విజయనగరం టౌన్ ప్రజలందరూ కూడా మేము విల్ టేక్ ఎ సీరియస్ యాక్షన్ అని. ఈ 32 టీమ్స్ లాగా చేయడం జరిగింది. అన్నీ కూడా వెహికల్ చెకింగ్స్, లైసెన్స్, అలాగే వాళ్ళ బండి రిజిస్ట్రేషన్స్, అలాగే ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. అలాగే అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళకు కూడా అందరినీ కౌన్సిలింగ్ చేసి